చిన్నారి కోతి మరియు మాయా చెట్టు. ఒక పచ్చని అడవిలో చిట్టి అనే చురుకైన కోతి ఉండేది. అది చెట్లమీద ఎక్కడం, పండ్లు తినడం, ఆడుకోవడం చాలా ఇష్టం. ఒకరోజు అడవిలో తిరుగుతూ చిట్టికి ఒక ప్రత్యేకమైన చెట్టు కనిపించింది. ఆ చెట్టు చాలా పెద్దది, ఆకులు మెరిసిపోతున్నాయి. అది చాలా అందంగా కనిపించింది. చిట్టి ఆ చెట్టు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ చెట్టు కాండం మీద ఒక చిన్న గుంట ఉంది. ఆ గుంటలో ఒక పెద్ద పురుగు ఉంది. అది చాలా విచిత్రంగా ఉంది. పురుగుకి 2 పెద్ద కళ్ళు, పొడవైన శరీరం మరియు రంగురంగుల తోక ఉంది. చిట్టి ఆ పురుగుని చూసి భయపడింది. కాని కొంచెం సేపటికి ఆ పురుగు మాట్లాడడం మొదలుపెట్టింది. నేను మాట్లాడే పురుగును. నా పేరు మాయా. ఈ చెట్టు నా ఇల్లు. ఇది మాయా చెట్టు. నీకు ఏదైనా కోరిక ఉంటే నేను నెరవేరుస్తాను అని చెప్పింది. చిట్టికి ఆశ్చర్యం వేసింది. అది మాయాకి, నాకు చాలా బొమ్మలు కావాలి అని కోరిక చెప్పింది. వెంటనే చెట్టు నుండి బొమ్మలు వచ్చాయి. అవి రకరకాల బొమ్మలు. కుందేళ్లు, కారులు, బొమ్మల కోతులు, మరిన్ని. చిట్టికి చాలా ఆనందం. కొన్ని రోజులు అలాగే సాగింది. చిట్టికి ఏం కావాలన్నా మాయా చెట్టు నుండి వచ్చేది. కాని కొంతకాలానికి చిట్టికి బోర్ కొట్టింది. అన్నిటికీ అలవాటు పడింది. అంతేకాదు, తన స్నేహితులు ఎవరూ లేరు అని బాధపడసాగింది. చిట్టి మాయా చెట్టు దగ్గరికి వెళ్లి, నాకు స్నేహితులు కావాలి అని కోరింది. వెంటనే చెట్టు నుండి చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్లు చిట్టితో ఆడుకోవడం మొదలుపెట్టారు. చిట్టికి చాలా సంతోషం. ఆ రోజు నుండి చిట్టికి మంచి స్నేహితులు, బొమ్మలు, మరిన్ని ఉన్నాయి. కాని అన్నిటికంటే ముఖ్యమైనది స్నేహితులే అని తెలుసుకుంది. అప్పటి నుండి చిట్టి మాయా చెట్టును జాగ్రత్తగా చూసుకుంటుంది. ఎందుకంటే అది తనకు మంచి స్నేహితులుని ఇచ్చింది. ఈ కథ నుండి